హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్మాల్ గెస్ చేయండి. సరే నేనే చెప్తాను. వచ్చేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. బిర్యానీ అన్నప్పుడు కొంచెం సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండాలి కదా. సో నేను సాఫ్ట్ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకున్నా. దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, నిమ్మకాయ కలుపుకొని కొంచెం 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దీన్ని. నేను చేసే బిర్యానీ ప్రాసెస్లో ఫస్ట్ నేను కర్రీ అనేది సపరేట్గా కుక్ చేసుకుంటాను కాబట్టి నేను ఫస్ట్ దాని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీకి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అదేంట్రా బాబు మళ్ళీ ఆనియన్ అనుకుంటున్నారా? కానీ ఈ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. సో అసలైన టేస్ట్ వచ్చేది బిర్యానీకి ఈ ఆనియన్స్తో. ఈ ఆనియన్స్ ఏంటో కట్ చేస్తే ఏడుపు వస్తుంది, ఏంచుతానేమో టైం టేకింగ్. నేను మల్టీ టాస్కర్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత డిలే అయిపోయేదో. సో డిలే చేయకుండా నేను వెంటనే ఇవి వేయించుకుంటూ నేను పక్కన వాటర్ అనేది మసల పెట్టుకున్నాను. అంతలో నాకు కొంచెం ఆనియన్ మాడింది. అండ్ ఈ వాటర్ మసిలినప్పుడు కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకోవడం వలన మనకి రైస్ అనేది స్టిక్ అవ్వకుండా బాగుంటుంది. కొంచెం మసాలాస్ కూడా యాడ్ చేశాను వాటర్లో. అండ్ నేను 1 అవర్ ముందే నేను బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకున్నాను. అవి నేను ఇప్పుడు బాగా మసలాక వాటర్ దీంట్లో యాడ్ చేసుకుని ఇలా కుక్ చేసుకున్నాను నేను. ఆల్రెడీ చెప్పాను కదా, నేను అన్నిటికీ సపరేట్ చేసుకుంటా కర్రీ, రైస్ అనేది. నేను ఏంటంటే ఫస్ట్ కర్రీ యాడ్ చేసుకొని ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ, మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకున్నాక ఫైనల్గా ఏంటంటే కొంచెం వేయించుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం ఫ్రెష్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. చూసారు కదా ఎలా పొగలు వస్తున్నాయో. అండ్ టేస్ట్ యాజ్ పర్ అ స్మెల్ చాలా బాగుండే. అండ్ మీకు నోరు ఊరుతుందని అర్థమైపోయింది. అండ్ నేనేంటంటే డిష్ అవుట్ చేసుకున్నాను కొంచెం. ఫైనల్గా అయితే బిర్యానీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు తెలిసిందే కదా, దీన్ని టేస్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. మీనే కాదు మీకోసం కూడా ఈ ప్లేట్ అయితే మీకోసమే స్పెషల్గా. అండ్ ఫస్ట్ తెలిసిందే కదా, ఫస్ట్ మా తాత టేస్ట్ ఎలా ఉంది ఇంకా తినలే కదా. మళ్ళీ గ్యాప్లో నాకు కొంచెం ఘాటు ఎక్కువైందని చెప్పాడు. ఈ బుడ్డది వచ్చేసి మా మామ కూతురు. దీనికి టేస్ట్ అయితే నచ్చేసింది, ఎందుకంటే కారం ఘాటు తక్కువ ఉంది కాబట్టి. చూడండి సూపర్ ఉందని చెప్తుంది. ఇక ఎనుకున్నది నేను ఎందుకు తక్కువ ఉంటాను, నేను కూడా సూపర్ ఉందని చెప్తాను. సూపర్ ఉందని చెప్పింది. తెలిసిందే కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాం. అండ్ నేనైతే నార్మల్గా టేస్ట్ అయితే ఏం చెయ్యను ఏదైనా రెసిపీ చేసేటప్పుడు. అండ్ టేస్ట్ అయితే సీరియస్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నా బిర్యానీ కోసం ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మా పిన్ని కూడా వచ్చేసింది. సో చూసారు కదా ఈరోజు వీడియో. సీ నెక్స్ట్ వీడియో.